హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మొహం కూడా కడుక్కోకుండా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా వీడియోల మీద కొంతమంది పగపెట్టున్నారనమాట. నిన్న ఒక చిన్న కామెడీ వీడియో చేశాను. మా పల్లవి నేను అదే మనిషి మీదకి దేవుళ్ళు పడతాయా అని అనుకున్న విషయం పైన ఈ మధ్యన చాలామంది సోషల్ మీడియాలో ఊరికే అవునంటే దేవుడు ఎప్పుడు పడుతుందండి, ఒకవేళ పడితే ఏదో సంబరాలు జరిగినప్పుడు, పండుగలు జరిగినప్పుడు, బోనాలు జరిగినప్పుడు, అది కూడా కొంతమంది మీద ఎవరో అంత నిజాయితీ దీని మీద పడితే పడవచ్చు. కానీ కొంతమంది మీడియా ముందు, ఇంటర్వ్యూల ముందు అనుకొని యాక్షన్లు చేస్తున్నారు కొంతమంది. దాని గురించి ఉండి నిజాన్ని చెప్తే మనోభావాలు దెబ్బతిన్నాయట చాలామంది. మన జీవితంలో ఎప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకనంటే ధర్మ సంస్థాపనకి కారణమైనటువంటి ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలో అంత గొప్ప సన్నివేశాన్ని నవ్వులు పాలు చేస్తారు కదండి ప్రతి ఒక్క చాలా సినిమాల్లో. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీ మనోభావాలన్నీ మరి ఏ బాత్రూంలో దాచిపెట్టారో నాకు అర్థం అవడం లేదు. అసలైన విషయాల్ని అల్లరి పాలు చేస్తున్నప్పుడు మీరు అడగలేరు, మీ మనోభావాలు దెబ్బతినవు. ఏదో చిన్న వీడియో అదేని దీనికి సంబంధించి కాదు మీకు దెబ్బతింటే. ఇండియాలో వైన్ షాపులకి దేవుళ్ళ పేర్లు అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి వైన్స్, అయ్యప్ప వైన్స్, శ్రీసాయి వైన్స్, ఇన్ని వైన్స్లు దేవుళ్ళ పేర్లు పెట్టుకొని సారా అమ్ముతుంటారు. అలాంటప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన పరిగెట్టి తాగేసి వెళ్ళిపోతాం మనము. సిగ్గుండాలి కొంచెమైనా. మనము చేసిన పని ఒకటికి ఎవడైనా మన బాలకృష్ణ గారు అన్నట్టు నీ అమ్మ మొగుడు బాగున్నాడా లేదా మీ నాన్నగారు బాగున్నారు అనడానికి చాలా తేడా ఉంటుంది. ఏ ఎమోషన్లో ఏది చేస్తామో అది మనం రిసీవ్ చేసుకోవాలి. మన జీవితాంతం మన మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. చేయాల్సిందల్లా చేసుకెళ్ళిపోతూనే ఉంటారు అవతల వాళ్ళు. అసలు ఉన్న నీతి నిజాయితీలు ఇవన్నీ పక్కన పడేసాం మనము. ఏం జరుగుతుందో వదిలేసాం మనము. పని పాటు లేకుండా ఎవడో ఏదో చిన్న వీడియోలు చేస్తే దాని మీద రియాక్షన్. రేపులు, మర్డర్లు, మానభంగాలు, అన్యాయాలు, లంచాలు, దరిద్రాలు జరుగుతున్నాయి బయట లోకంలో. అవి మనం పట్టించుకోం. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, మన ఇండియా అభివృద్ధి చెందదు. ఎందుకు చెందంటే దానికి కారణం మనమే. మనలో ఐక్యత లేదు. ఎవరో కొందరు స్వార్థాల వల్ల రాష్ట్రాలుగా విడిపోయి, దేశాలుగా విడిపోయి, ఇంకా కుటుంబాలుగా విడిపోయి కాపురాలు ఎట్టుకుని ఇలాంటి బతుకుతున్నాం మనము. ఇందులో కూడా కొట్టుకు సావడమే. అది నా మాటల్లో తప్పుంటే క్షమించండి. గాడ్ బ్లెస్. ఇప్పటికైనా మారండి. ఏది జోకా, ఏది సీరియస్ అని.